యెహోవా దూత ఖడ్గము దూసి చేత పట్టుకొని త్రోవలో నిలిచి ఉండుట ఆ గాడిద చూచెను గనుక అది త్రోవను విడిచి పొలములోనికి పోయాను. కొన్నిసార్లు ఎంత గొప్ప విశ్వాసులైనా సేవకులైనా కూడా కళ్ళు మూసుకొని పోతాయి. దేవుడు చెప్పేది మనకు తెలియదు. బిలాం చూడలేకపోయాడు, గాడిద చూసిందంట. గాడిద చూసి తప్పుకుంది. మనిషి పోవడానికి ఆ గాడిదను కొడుతున్నాడు. అంటే కొన్నిసార్లు అంత తెలివి లేనితనం. దేవుణ్ణి చూడలేము, దేవుడు చెప్పేది వినలేము. మొండిగా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం, మొండిగా చేయడానికి ప్రయత్నం చేస్తాం. దేవుడు చెప్తూనే ఉంటాడు, అయినా మనం వినిపించుకోం. ముందుకే వెళ్ళాలంట, అనుకున్నదే చేయాలనుకుంటాం, ఆశపడిందే కావాలనిపిస్తుంది. బిలాము కూడా అలాగే తను ఆశపడింది పొందడానికి చేసే ప్రయత్నంలో దేవుని చూడలేకపోయాడు. కానీ గాడిద చూసింది, గాడిద తప్పుకుంది.